మనందరి ఫేవరెట్ సీరియల్ చూసారా? కన్నా అసలు వీళ్ళ తల్లికి పుట్టలేదా? అయితే కన్నా ఎవరు? కన్నాకి సంబంధించిన వివరాలు ఏంటి? అసలు కన్నా వీళ్ళ దగ్గరికి ఎలా వచ్చాడో అన్న ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈరోజు తెలుసుకోండి. దానికంటే ముందు ఈ ఛానల్లో ఈరోజు బిగా అయితే చాలా ఎంటర్టైన్మెంట్ కూడా రన్ అయింది. అస్సలు మిస్ అవ్వకండి, లాస్ట్లో చూడండి. లాస్ట్లో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. కన్నా ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. అసలు స్టోరీలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. కేశవ ఇంటికి వచ్చి దేని గురించో వెతుకుతూ ఉంటాడు. ఇంతలో మాధవ్ అక్కడికి వచ్చి ఏం వెతుకుతున్నావురా అని అడుగుతాడు. అప్పుడు కేశవ తనకు కావాల్సిన సామాన్లు ఎక్కడున్నాయని వెతుకుతున్నాను అన్నయ్య అని సమాధానం ఇస్తాడు. వీళ్ళ ఇద్దరి మాటల మధ్యలో చక్రి వస్తాడు. చక్రి వచ్చి అన్నయ్య నా భార్య ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. దానికి వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి అని అడుగుతాడు మాధవ. అదే అన్నయ్య, నా ధర్మపత్ని ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతున్నాను అని సమాధానం ఇస్తాడు. ఓహో, ఇంట్లో ఉందా లోపల ఉందా ఎక్కడ ఉంది అని అడుగుతుంటే ఇంతలో మన మాధవ లేదు, కన్నాతో కలిసి బయటికి వెళ్ళింది, ఏదో తెచ్చుకోవాలట అని సమాధానం ఇస్తాడు. ఓహో, తన మరిదితో కలిపి బయటికి వెళ్ళిందన్నమాట అని అంటాడు. చక్రి మాటలు వీళ్లకు కొత్తగా వింతగా అనిపిస్తాయి. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అప్పుడు మాధవ చక్రితో ఇలా అంటాడు. ఏంట్రో ఈ భార్యామణి అని అన్నిసార్లు అంటున్నావు అని అంటాడు. దానికి తను లేనప్పుడైనా అలా పిలిస్తే నా భార్య అన్న ఫీలింగ్ వస్తుంది కదన్నయ్య, అందుకనే అలా పిలుస్తున్నాను అని సమాధానం ఇస్తాడు. అప్పుడు కేశవ ఇంకా మాధవ ఇద్దరు చక్రిని తిడతారు. ముందు నిజాలు చెప్పడం అలవాటు చేసుకో, తర్వాత తను నీతో బాగుంటుంది అని తనకు చెప్తారు. తర్వాత కేశవ తన పనిలో పడిపోతాడు. అది దేని గురించి వెతుకుతాడు కదా, అది దొరకడానికి వెతుకుతూ ఉంటాడు. కేశవ తనకు కావలసిన వస్తువు గురించి వెతుకుతూ ఉంటే చక్రి తనను ఆట పట్టిస్తాడు. అక్కడ చూడు ఇక్కడ చూడు అని తనని హేళన చేస్తాడు. పాపం మన కేశవ మాత్రం అమాయకంగా చక్రి చెప్పిన ప్రతి చోట వెతుకుతూ ఉంటాడు. ఆ తర్వాత చక్రి అసలు విషయం చెప్తాడు. అసలు ఆ స్పానర్ ఇంట్లోనే లేదు, ఇందాకే ఆ చోటుగాడు వచ్చి తీసుకెళ్లాడు, ఇంకా ఇంట్లో ఎలా ఉంటుందిరా అంటాడు. ఇక్కడే మన కేశవ్కి చాలా కోపం వస్తుంది. మరి లేదని తెలిసినప్పుడు నన్నెందుకు రా ఇంట్లో అంతా వెతికిస్తున్నావు అని తిడతాడు. వీళ్ళ గొడవ ఇలా సాగుతూ ఉండగానే ఇంతలో మహాలక్ష్మి కన్నా అక్కడికి వస్తారు. ఇంతలో మహాలక్ష్మి చేతిలో ఉన్న బ్యాగ్ చూసి మాధవ ఇలా అడుగుతాడు. ఏంటమ్మా అది, ఏంటి తీసుకొచ్చావు అని అడుగుతాడు. అప్పుడు మహాలక్ష్మి ఇండక్షన్ స్టవ్ తీసుకొచ్చాను అని చెప్తుంది. దానికి చక్రి ఓహో ఇది నాకెందుకు తెలీదు, దీన్ని కరెంట్ మీద వండుతారు, నాకు తెలుసు ఫారిన్ కంట్రీస్లో అందరూ దీన్నే వాడతారు అని చెప్తాడు. అప్పుడు కన్నా నువ్వెప్పుడు వెళ్ళావు ఫారిన్ కంట్రీస్కి అని అడుగుతాడు. ఓహో నువ్వు రోజు వెళ్ళేది లండన్కి అంటే అక్కడికే కదా, మాకు తెలియదులే అని సమాధానం ఇస్తాడు. దానికి మహాలక్ష్మి పక్కున నవ్వుతుంది. అప్పుడు మాధవ మహాలక్ష్మితో ఇలా అంటాడు. ఇది ఆన్ చేస్తే మంట వస్తుందా అమ్మా అని అంటాడు. దానికి చక్రి ఓ పగలబడి నవ్వుతూ ఉంటాడు. ఏంటన్నయ్య నువ్వు అని. దానికి చక్రిని కోపంగా చూస్తుంది మన మహాలక్ష్మి. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచాడు ఆయన చూసి నవ్వుతున్నావా, నీకు అసలు బుద్ధి లేదా అని మహాలక్ష్మి ఆయన్ని తిడుతుంది. అప్పుడు మన హీరో చక్రి మన హీరోయిన్ మహాలక్ష్మికి సారీ చెప్తాడు. తర్వాత మన హీరోయిన్ మహాలక్ష్మి ఆ ఇండక్షన్ స్టవ్ని ఎలా వాడాలి ఏం చేయాలి అని మాధవ్కి చెప్తూ ఉంటుంది. తరువాత కన్నా ఇంకా చక్రి మధ్య మళ్ళీ యుద్ధం మొదలవుతుంది. తర్వాత ఇంతలో కేశవ ఇలా అంటాడు. నాకు చెప్తే నేను తెచ్చేవాడిని కదండి అని. అప్పుడు మాధవ ఎందుకమ్మా ఇంత ఖర్చు మనకిప్పుడు అని అంటాడు. తర్వాత చక్రి లేదన్నయ్య, బయట దేశాల్లో యుద్ధం జరుగుతుంది కదా, గ్యాస్ కొరత తక్కువగా ఉంది కదా, అందుకని ఇలాంటి టైంలో ఇలాంటిది మనకి చాలా ఉపయోగపడుతుందని సమాధానం చెప్తాడు. దీని మీద మొట్టమొదటిసారిగా వంట చేయడానికి మష్రూమ్స్ తెచ్చాను, మష్రూమ్ కర్రీ చేద్దాము అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సాకు చెప్పి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తారు. మీరు కంగారు పడకండి, నేను చెయ్యనులే, మనం హెల్ప్ చేద్దాము, పెద్ద చేస్తారు అని చెప్తుంది. అయితే సరే మేము తింటాము అంటారు చక్రి ఇంకా మాధవ. తర్వాత వంట అయిపోయి ప్లేట్ల దగ్గర అయితే వీళ్ళందరూ కూర్చుంటారు. కానీ చక్రికి ఇంకా మాధవ్కి చాలా అనుమానంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ భయపడుతూ ఉంటారు. మన హీరోయిన్ మహాలక్ష్మి వంక అనుమానంగా చూస్తారు. అప్పుడు మన హీరోయిన్ మహాలక్ష్మి మీరు ఏమీ అంత భయపడక్కర్లేదు, నేనేమీ చేయలేదు, అంతా పెద్దనే చేశారు, ఆయనకి నేను సహాయం చేశానంతే అని అంటారు. అప్పుడు వాళ్ళు అమ్మయ్యాన్ని శాంతిస్తారు. పెద్ది ప్లేట్లో కూర వేయబోతుండగా ఇంతలో మన కన్నా ఇలా అంటాడు. మొట్టమొదటిసారిగా మనం ఎలక్కి పెట్టాలి కదన్నయ్య, మర్చిపోయావా అంటాడు. అప్పుడు మహాలక్ష్మి కూడా అవునవును నిజమే, ఆల్రెడీ అంకుల్ చెప్పారు కదా ఎలక్కి ఫస్ట్ పెట్టి మనం తర్వాత తినాలని, ముందు ఈ చక్రి ఎలక్కి వేయండి తర్వాత మనం తిందాము అంటుంది. అప్పుడు మాధవ చక్రి ప్లేట్లో కూర వేస్తాడు. అప్పుడు చక్రి ఇలా అంటాడు. ఏంటన్నయ్య నా మీద మీకంత పగ, ఎందుకు నన్ను ఇలా బాధ పెడుతున్నారు అని అంటాడు. తర్వాత మన హీరో చక్రి ఆ దేవుని ప్రార్థిస్తూ కూరనైతే నోట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ ఇంట్రెస్టింగ్గా ఏం జరుగుతుందన్న ఆసక్తిగా మన చక్రి వంక చూస్తూ ఉంటారు. తర్వాత మన హీరో చక్రి నోట్లో ముద్ద పెట్టగానే తన మొహంలో రకరకాల రంగులు కనిపిస్తాయి. ఏం జరుగుతుందో తెలియట్లేదు అంటాడు మన హీరో తమ్ముడు కన్నా. అప్పుడు మన హీరో చక్రి ఇలా చెప్తాడు. అవునరా చాలా బాగుందిరా కూర అని అంటాడు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఆనందపడతారు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ కూర వడ్డించుకుని తింటారు. తర్వాత మన హీరో చక్రి కకృతి ఇక్కడే బయటపడుతుంది. అక్కడ ఉన్న కూర గిన్నె దగ్గరికి తీసుకుని దానిలో ఇదంతా నాకే అని ఆ కూర మొత్తం మన హీరో చక్రిని వేసేసుకుంటాడు. ఇంట్లో వాళ్ళందరూ ఇంకేం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో మన హీరో చక్రి ప్లేట్లో అయితే పైనుంచి ఒక సిమెంట్ ముక్క పడుతుంది. అదేనండి టాప్ ఫ్లోర్ ఊడిపోయి చిన్న మొక్క మన చక్రి కంచెలో పడుతుంది. దీంతో మన హీరో చక్రి ఆశ్చర్యంతో అవాక్కైపోతాడు. కానీ ఇంట్లో వాళ్ళందరూ మాత్రం పగలబడి నవ్వుకుంటూ ఉంటారు.
తర్వాత మన హీరో చక్రి సంతోషించను రా, ఇక్కడ ఇలా ప్లేట్లో పడినందుకు సంతోషం, తర్వాత మన నెత్తి మీద కానీ వీడి మొహం మీద కానీ పడితే అప్పుడు మొహం పచ్చడవుతుంది అని చెప్తాడు. తర్వాత వీళ్ళు భోజనం పూర్తి చేసిన తర్వాత మహాలక్ష్మి మన మాధవతో ఇలా అంటుంది, ఏంటి పెద్ద ఇలా ఉంది, అయినా నిజమే కదా, మీద పడితే ప్రమాదం కదా, దీన్ని ఎందుకు ఇలా వదిలేశారు, బాగు చేయించచ్చు కదా అని అంటుంది. దానికి మన మాధవ ఇలా చెప్తాడు, బాగు చేయించచ్చమ్మా, కానీ ఇల్లు కోర్టులో ఉంది, మా పెద్దనాన్న ఇంకా మా అత్తయ్య కలిపి ఇంటి మీద వాళ్ళకి హక్కు ఉందని కోర్టులో కేసు వేశారు, అది నడుస్తుంది, నిజానికి వాళ్ళకైతే హక్కు లేదు, వాళ్ళకి ఇవ్వాల్సింది మా తాతయ్య ఎప్పుడో ఇచ్చేశారు, ఇది మాది మాత్రమే, అయినా కూడా వాళ్ళు కేసు వేశారు, అందుకనే ఇంటిని బాగు చేయించట్లేదమ్మా అని సమాధానం చెప్తాడు. తర్వాత మన హీరోయిన్ మహాలక్ష్మి, మరి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని వెతికి కోర్టులో సబ్మిట్ చేస్తే ఇల్లు మీదని ప్రూవ్ అవుతుంది కదా పెద్ద, ఆ పత్రాలు ఎక్కడున్నాయి మీకు తెలీదా అని అడుగుతుంది. ఇంతలో మన మహాలక్ష్మి తండ్రి మన చక్రి తండ్రి అక్కడికి వస్తాడు. తనని అడుగుతాడు, పెద్ద నాన్న ఇంటి పత్రాలు ఎక్కడున్నాయో నీకు తెలుసా అని. నాకేం తెలుసురా, నాకు 90s క్వార్టర్స్ గురించి అయితే తెలుస్తుంది కానీ ఇలా పత్రాల గురించి నాకు తెలియదని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆయన. అప్పుడు మన మాధవ ఇలా అంటాడు, సరే అయితే మనమే నిలుగుదాం, అటక మీద అయితే చాలా పేపర్లు ఉంటే నేను గమనించాను, దానిలో ఈ పేపర్లు ఖచ్చితంగా ఉండే ఉంటాయి, నడండి వెతుకుదామంటే అప్పుడు మన హీరోయిన్ మహాలక్ష్మి, సరే అయితే పెద్ద నడండి, మనం అన్నీ చూద్దాము వెతుకుదాము, మనకి దొరికే అవకాశం ఉంది కదా అని అంటుంది. అప్పుడు వీళ్ళందరూ వెతకడానికి వెళ్తారు. తర్వాత అక్కడున్న పేపర్లన్నీ పెట్టెల్లో ఉంటాయి, ఆ పెట్టెలన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క పెట్టె తెచ్చి హాల్లో పెడతారు. కన్నా అయితే అక్కడున్న బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తాడు, వాటిలో వాళ్ళ చిన్నప్పుడు వస్తువులు చాలానే కనిపిస్తాయి, వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఏది ఎప్పుడు వాడాము ఏది ఎంతకాలం వాడాము అని వాటి గురించి డిస్కస్ చేసుకుంటూ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. తరువాత ఇక్కడే ఒక షాకింగ్ విషయం బయటపడుతుంది. అక్కడ మహాలక్ష్మి ఒక ఫోటో తీస్తుంది, ఆ ఫోటోలో చక్రి తల్లి ఇంకా మాధవ చక్రి కేశవ ఉంటారు, ఆ ఫోటోలో మన కన్నా ఉండడు. ఇంతవరకు మన వీడియో చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన సీరియల్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇక నెక్స్ట్ ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. ఇదేంటి ఈ ఫోటోలో కన్నా లేడు అని అంటుంది మహాలక్ష్మి. అప్పుడు కన్నా ఫోటో తీసుకుని, అవును నిజమే కదా, ఈ ఫోటోలో నేను లేనేంటి అని అడుగుతాడు. ఇప్పుడే మన మాధవ చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు మాధవ, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు లేరా, ఇంకా చాలు, ఇంకా ఇవన్నీ మూసేయండి అని అంటాడు. అప్పుడు చక్రి ఇంకా కేశవ కూడా, ఇంకా చాలు, ఈ పెట్టెను మూసి వేరే పెట్టె తెరవండి, ఈ పెట్టెలో డాక్యుమెంట్స్ ఏమీ లేవు అని ఈ పెట్టెని మూయించే ప్రయత్నం చేస్తారు. కానీ చిన్న అస్సలు ఒప్పుకోడు, లేదన్నయ్య ప్లీజ్ నా చిన్నప్పుడు ఫొటోస్ ఏమైనా ఉంటాయేమో చూద్దాము అని ఈ పెట్టెలోనే వెతుకుదామని అంటాడు. ఇంకా కన్నాకి మహాలక్ష్మి సపోర్ట్ కూడా ఉండడంతో ఇంకా వీళ్ళు ఆపలేకపోతారు. కానీ కన్నా నిర్ణయానికి ఇంకా ఇంట్లో వాళ్ళ ముగ్గురు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో అన్న భయం వాళ్ళ మొహాల్లో కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. తర్వాత కన్నకి ఇంకో ఫోటో దొరుకుతుంది, అది టక్మని తీస్తాడు కన్నా. వీళ్ళందరూ టెన్షన్తో భయపడిపోతూ ఉంటారు. ఈ ఫోటో చూడండి అని చూపిస్తాడు. ఆ ఫోటో మాధవ కన్నాని ఎత్తుకున్నట్టుగా ఉంటుంది. అప్పుడు కన్నా అడుగుతాడు, మీ అందరితో ఫొటోస్ ఉన్నాయి కానీ నాకు అమ్మతో ఫోటో ఏమీ లేదేంటన్నయ్య అని అడుగుతాడు. కానీ దానికి వాళ్ళందరూ భయపడుతూ అలా నిల్చుని ఉండిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఈ రోజు ఎపిసోడ్లో, ఎందుకు వీళ్ళందరూ అంత కంగారు పడుతున్నారు చూద్దాం. అంతకంటే ముందు మన వీడియో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. నేను డైలీ పెట్టే సీరియల్ అప్డేట్స్ మీరు మీ మొబైల్లో చూసేయచ్చు. ఇక ఇంత ఇంట్రెస్టింగ్గా జరిగే ఈ రోజు ఎపిసోడ్ ముందులో చూసేద్దాం, వచ్చేయండి. తర్వాత మహాలక్ష్మి పెట్టెలో నుంచి ఇంకొక ఫోటో తీస్తుంది. ఆ ఫోటో చూసి అందరూ షాక్ అయ్యి ఆశ్చర్యంతో అలా ఉండిపోతారు. మహాలక్ష్మి పెట్టెలోంచి ప్రతి ఒక్క ఫోటో తీస్తూ ఉంటే ఇంకా మనం పెద్దికి, మాధవకి, ఇంకా కేశవకి, చక్రికి గుండె దడెక్కిపోతూ ఉంటుంది. ప్రతిసారి వాళ్ళు భయంతో వణికిపోతూ ఉంటారు. ఏం జరుగుతుందో అన్న టెన్షన్తో వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇప్పుడు మహాలక్ష్మి తీసిన ఫోటో చక్రి వాళ్ళ అమ్మది, తను ఒక్కదే ఉంటుంది, అందులో సింగిల్ ఫోటో. దాన్ని చూసి మళ్ళీ వీళ్ళు అమ్మయ్యాని గాలి పీల్చుకుంటారు. తర్వాత లోపలికి హీరో చక్రి వాళ్ళ నాన్న వస్తాడు. కన్నాను తిడతాడు, ఈ పెట్టి ఎందుకు తీశారని తన చేతిలోని ఫోటోలు లాక్కుంటాడు. కానీ మన కన్నా వాళ్ళ మాట వినకుండా, ఆగండి నన్ను చూడనివ్వండి నేను చూస్తాను అని ఫొటోస్, ఇంకా చాలా ఫొటోస్ ఉంటాయి, అవన్నీ ఒక్కొక్కటిగా చూస్తూ ఉంటాడు. ఇంతలో మన హీరో చక్రి తండ్రి చేతిలో ఒక ఫోటో ఉండిపోతుంది. ఆ ఫోటో చూసి తను చాలా ఆశ్చర్యపోతూ ఉంటాడు, ఇంకా షాక్ అయిపోతాడు. సరిగ్గా అదే సమయంలో తన చేతిలో నుంచి కన్నా ఆ ఫోటో లాక్కుంటాడు. అప్పుడు కన్నా, ఈ ఫోటోలో ఉన్నది ఎవరు, నన్ను ఎత్తుకుంది ఎవరు అని అడుగుతాడు. ఆ ఫోటోలో ఉన్నది మనందరికీ పిన్ అవుతుందని వాళ్ళందరూ ఏదో కవర్ చేస్తారు. ఇంతలో మళ్ళీ కన్నా ఫోటో తీసి, చూడు వదినా నేను ఎంత క్యూట్గా ఉన్నానో అని తనకి చూపిస్తాడు మన హీరోయిన్ మహాలక్ష్మికి. అప్పుడు మన హీరోయిన్ మహాలక్ష్మి, అవును నిజమే, కానీ ఈవిడ ఏంటి పిన్ని అంటున్నారు, కానీ నార్త్ ఇండియన్లా ఉంది కదా అని అంటుంది. ఇక్కడే అందరూ షాక్ అవుతారు. అప్పుడు మాధవ, ఇంకా చాలా చేశారు ఇప్పటి వరకు, ఇంకా ఈ పెట్టిని క్లోజ్ చేసి తర్వాత పెట్టిన వెళ్ళకండి, మనం వెతుకుదామని వచ్చిందేంటి, ఇప్పుడు మీరు చేసేదేంటి అని వాళ్ళందరినీ కసురుతాడు. అప్పుడు మన కన్నా, ఏంటి ఇంత కంగారు పడుతున్నారు, ఈ పెట్టి తెరిచినప్పటి నుంచి నన్ను ఒక ఫోటో కూడా చూడనివ్వట్లేదు, మీరందరూ మాత్రం చాలా కంగారుగా కనిపిస్తున్నారు, అసలు విషయం ఏంటి అని అడుగుతాడు. అప్పుడే కన్నా ఆ ఫోటో చూస్తూ ఉండగా కన్నాకి ఒకటి గుర్తొస్తుంది.
ఎవరో ఎప్పుడో చెప్పిన మాట కన్నాకు గుర్తొస్తుంది. ఇదివరకు ఈ మనిషి ఒక ఆవిడని తీసుకొచ్చారు అన్నారు కదా, ఆవిడ ఈవిడేనా అని అడుగుతాడు. ఇక్కడ అందరూ షాక్ అవుతారు. అప్పుడు మాధవ తన చేతిలో ఉన్న ఫోటో తీసుకుని ఏం కాపుతావా నీ ప్రశ్నలు అని గట్టిగా అరుస్తాడు. తర్వాత కన్నా తన తండ్రి దగ్గరికి వెళ్ళి తను నిలదీస్తారు. ఎవరు ఈవిడ, ఏంటి, నువ్వు పెళ్లి చేసుకున్నావా లేకపోతే నువ్వు ఉంచుకున్నావా అని గట్టిగా మాట్లాడతాడు. దానికి కన్నాను ఇంట్లో వాళ్ళందరూ తిడతారు. నువ్వు పెళ్ళాడివి, పెళ్ళాళ్ళ ఉండు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకొని అందరూ కోపడతారు కన్నాని. అయినా సరే కన్నా ఊరుకోడు. ఈవిడ ఎవరు, అసలు ఈవిడ ఎందుకు ఎత్తుకుంది నన్ను అని గట్టిగా ప్రశ్నించి నిలదీస్తాడు తన తండ్రిని. ఇప్పుడే ఒక షాక్ ఎదురవుతుంది అందరికీ. తన తండ్రి కన్నాను పక్కకి నెట్టి వెళ్ళబోతుండగా తన తండ్రి కాలర్ పట్టుకుంటాడు కన్నా. అయినా సరే చక్రి తండ్రి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. కన్నా, ఈ బజారుది నన్నెందుకు ఎత్తుకుండి, ఈవిడి ఉందా, చనిపోయిందా, చంపేసావా లేక లేచిపోయిందా, ఇలాంటి ఆడవాళ్ళు నన్ను ఎందుకు ఎత్తుకున్నారు అని గట్టిగా అడుగుతారు. అప్పుడు మన హీరో తండ్రికి చాలా కోపం వస్తుంది. అదే కోపంలో అసలు విషయం చెప్పేస్తాడు కన్నాతో తన తండ్రి. ఆవిడ ఎవరనుకుంటున్నారా, నిన్ను కన్న తల్లి అని నిజం చెప్పేస్తాడు. ఇక్కడే కన్నా ఆశ్చర్యపోతాడు. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా నిలబడి ఉండిపోతారు. తర్వాత మన మాధవ తన తండ్రిని తిడతాడు. ఏంటి నాన్న, నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు చెప్తున్నావు వాడికి అని అంటాడు. అప్పుడు తన తండ్రి, ఏంట్రా మరి వాడు ఎలా మాట్లాడుతున్నావు చూసావా, వాడు నా కాలర్ పట్టుకుని అది ఇది అంటున్నాడు, తన తల్లిని వాడే అవమానిస్తున్నాడు, ఇంకా నన్ను ఎలా సైలెంట్గా ఉండమంటావు, అయినా మీకైనా బుద్ధి ఉండాలి, వాడు అన్ని మాటలు మాట్లాడుతుంటే మీరైనా వాడి నోరు మూయించాలి కదా అని మాధవనే తిడతాడు తన తండ్రి. తరువాత కన్నా తన అన్నయ్యల దగ్గరికి వెళ్ళి, ఏంటన్నయ్య, మీ అమ్మ వేరు మా అమ్మ వేరు, నేను వేరే తల్లికి పుట్టానా అని బాధతో అడుగుతాడు. ఇప్పుడే మన హీరో చక్రి తన తండ్రిని తిడతాడు. నీకు అసలు బుద్ధి ఉందా లేదా, నువ్వు మనిషివైనా చిన్నపిల్లాడికి ఇలాంటి విషయాలన్నీ చెప్తారా అని తన తండ్రి పైన అరుస్తూ ఉంటాడు. తన తండ్రి అప్పుడు, నన్ను ఏం చేయమంటారా, మరి వాడు ఎలా మాట్లాడుతున్నాడో చూసారా మీరు, నిజం చెప్పే వరకు వాడు ఆగాడా, మరి ఇలాంటి టైంలో ఇది కాక ఇంకేం చేస్తారా అని గట్టిగా అరుస్తాడు తను కూడా. అయినా ఆ ఫోటో ఇంతకాలం మీరు ఇంట్లో ఉంచడమే మీ తప్పు, అయినా ఇప్పుడు అది బయటకు తీసే అవసరం మీకేమొచ్చింది అని వీళ్ళనే తిడతాడు తను. ఇక్కడే మన పెద్ద మాటలు స్టోరీని మలుపు తిప్పుతాయి. పెద్ద ఇలా అంటాడు తన తండ్రితో, ఏంటి నాన్న ఇలా అబద్ధాలు చెప్తున్నావు, వాడికి వాడు నిజమనుకుంటాడు కదా అని అంటాడు. తర్వాత కన్నా పెద్ద దగ్గరికి వచ్చి, ఏంటన్నయ్య ఇది నిజమేనా, నేను వేరే అమ్మకు పుట్టానా, నువ్వు ఎందుకన్నయ్య ఇంకా దాస్తున్నావు, అసలు విషయం తెలిసిపోయింది, మీరు ముగ్గురు ఒక అమ్మకు పుట్టారు, నేను మాత్రం వేరే అమ్మకు పుట్టాను, నేను మీతో సమానం కాదు కదా అని కన్నా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి మన కన్నాని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ కన్నా ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఈ అన్నయ్యలు మా అన్నయ్యలు కాదంట వదిన, అయితే నువ్వు కూడా నాకు సొంత వదినవు కాదన్నమాట అని అంటాడు. దానికి చక్రి కన్నాని తిడతాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది, నిన్ను ఎప్పుడైనా మేము వేరేగా చూసామా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని తిడతాడు. అప్పుడు కన్నా మన పెద్దిని పట్టుకుని గట్టిగా ఏడ్చేస్తూ ఉంటాడు. తర్వాత కన్నాని బయటకు తీసుకెళ్లి ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తాడు మన పెద్ది. అదండి ఈ రోజు స్టోరీ ఇక్కడితో అయిపోతుంది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని రీసెంట్గా స్టార్ట్ చేశాను. ఈ టైంలో మీ హెల్ప్ అండ్ సపోర్ట్ చాలా అవసరం. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డైలీ పెట్టే వీడియోస్ చూడండి.